నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అయింది కదండీ! అది తుని రిలేటెడ్ ఒక టీడీపీ నాయకుడిదనమాట. ఆయన ఒక గురుకుల్లో చదువుకునే ఒక అమ్మాయిని తీసుకొని తోటకి వెళ్లారు. అది కూడా స్కూల్‌లో పర్మిషన్ అడిగి. నేను వాళ్ళ తాతయ్యని బయటికి తీసుకెళ్తానన్నట్టు పర్మిషన్ అడిగి ఆ అమ్మాయిని తీసుకొని తోటకి వెళ్లారు. ఆ టైంలో అటుగా వెళ్తున్న ఒకతను చూసి ఇదేంటి తేడాగా ఉందన్నట్టుగా చూసి ఆయన క్వెషన్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఏం చేస్తున్నారు? మీరు ఏ ఊరు? అన్నట్టు స్టార్ట్ చేస్తే వాళ్ళేం చెప్పారంటే, ఈ అమ్మాయి నా మనవరాలు వాష్‌రూమ్‌కి వెళ్తానంటే నేను ఇక్కడ తీసుకొచ్చాను అన్నట్టు చెప్తున్నారు. అప్పటికే ఆ అమ్మాయి డ్రెస్ సరి చేసుకుంటుంది. ఆయన పక్కన ఉన్నారనమాట. ఇదంతా చూసి ఆయనకి ఏం డౌట్ వచ్చిందో, ఇది మీరు అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వాలా? అని కొంచెం గట్టిగా అడిగేసరికి నేను ఎస్సీని, నేను టీడీపీ నాయకుడిని అన్నట్టు ఆయన స్టార్ట్ చేశారు. కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయ్యేసరికి ఆయన బండి తీసుకొని వెనక్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. అలాగే ఆ అమ్మాయి కూడా ఎక్కింది. ఆ అమ్మాయి కూడా ఏం చెప్తుందంటే, మాది తుని, మా తాతయ్యే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మేము వేరే చోటకి వెళ్తుంటా ఇక్కడ ఆగాము అన్నట్టు ఆ అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఇదంతా చూస్తే ఏది అంత కరెక్ట్‌గా లేదు అనేసి ఆయన అనుకున్నాడు. మొత్తం మీద ఎలా అయితే ఈ వీడియో అనేది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఏం తేలిందంటే అసలు ఆ అమ్మాయి తాతయ్యే కాదు. ఆయన వేరే ఆయన బయట ఆయన ఆ అమ్మాయిని తీసుకొని తోటకి తీసుకొచ్చి ఆ అమ్మాయితో మిస్‌బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ అమ్మాయి కోఆపరేట్ చేసిందా లేదా అన్నదే పెద్ద క్వెషన్. పైగా ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని క్వెషన్ చేస్తే ఆవిడేమన్నదంటే, ప్రిన్సిపల్ ప్లేస్‌లో నేనొచ్చాను. ఆవిడ లీవ్‌లో ఉన్నారు కాబట్టి. అలానే ఇన్‌చార్జ్‌కి నేను ఇన్ఫార్మ్ చేశాను. ఆవిడ ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఆయన తాతయ్య ఆల్రెడీ 2, 3 టైమ్స్ వచ్చారు కాబట్టి మేము పంపించామన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఎవరైతే ఇదంతా పేరెంట్స్‌కి తెలిసిన తర్వాత ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ అమ్మాయికి పేరెంట్స్ లేరు. వాళ్ళ నాన్నమ్మ గారు అనుకుంటా. ఆవిడ పాపం చాలా ఏడ్చేశారు. ఆ అమ్మాయిని తోటకి తీసుకెళ్ళి డ్రెస్ అంతా చింపేసి, కొట్టి ఇదంతా చేశాడన్నట్టుగా పాపం ఆవిడ చాలా ఏడ్చారు. ఆవిడకసలు ఇవేం కూడా తెలీదు. బట్ ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నారో, ఏ గార్డియన్ అడగకుండా అసలు ఎలా పంపించారో నాకది అర్థం కాలేదు. ఇక్కడ చాలామంది ఏం క్వెషన్ చేస్తున్నారంటే టీడీపీ నాయకుడు అది ఇది అంటున్నారు. ఇది పక్కన పెడితే ఎవరైతే ఊళ్ళో విలేజర్స్ వాళ్ళందరూ కలిసి ఆయన్ని కొట్టారు. అలానే పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ అనేది కూడా ఆయన మీద పెట్టారు. లోకేష్ గారు కూడా దీన్ని స్పందిస్తూ మేము టీడీపీ అయినా ఎవరైనా సరే తప్పు చేశారు కాబట్టి ఆయనకైతే శిక్ష గట్టిగా పడుతుందన్నట్టుగా చెప్పారు. ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు గార్డియన్‌కి ఇన్ఫార్మ్ చేయకుండా అలా ఎలా పంపిస్తారు? ఒక 2, 3 టైమ్స్ అయినా క్రాస్ చెక్ చేసుకొని పంపించాలి. బట్ అది లేదు. పేరెంట్స్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత అలా ఎలా వదిలేస్తారు? అక్కడ ఎలా ఉన్నారు అన్నది కూడా వీళ్ళు చెక్ చేసుకోలేదు. అండ్ అలా ఆయన ఏజ్ ఏంటి? ఆయన చేసిన పనులేంటి? తాతయ్య వయసు ఉన్న ఆయన ఇలా చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? సొసైటీ ఎంత చండాలంగా ఉన్నది. అయినా మనం ఎంత కేర్ తీసుకోవాలి మన పిల్లల మీద? మనం అంత నెగ్లెక్ట్‌గా ఉంటే మనకి ఎలా ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ తప్పు ఆయనదే ఉంది, పేరెంట్స్‌ది ఉంది, అలానే టీచర్స్‌ది కూడా ఉంది. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు టాపిక్ ఎలా మారిపోయిందంటే ఇది టీడీపీ నాయకుడు కాబట్టి ఎలా చేశాడు అది ఇది అంటున్నారు. బట్ ఏదైనా తప్పు చేసింది ఒక మనిషి. ఆయన వేరే ఏ పార్టీ అయితే ఏంటి, ఏ క్యాస్ట్ అయితే ఏంటి. ఇదంతా జరిగి ఎప్పుడైతే ఆయన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తున్నారో ఆ టైంలోనే ఆయన చనిపోయారు. నాకు తెలిసి ఆయన సిగ్గుపడి అయినా చనిపోయి ఉండాలి. లేదంటే గనక ఎన్‌కౌంటర్ అయినా చేసి ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. బట్ రీజన్ ఏదైనా ఆయనైతే మాత్రం రాత్రి చనిపోయారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా చాలా సపోర్టివ్‌గా ఆయన చుట్టూ తిరిగింది కాబట్టి, ఆ అమ్మాయికి కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఏదైనా ఆయన మ్యానిపులేట్ చేసినా, ఏం చేసినా ఫస్ట్ అయితే ఆ అమ్మాయి బయటికి చెప్పాలి. అలానే ఆ అమ్మాయి అన్నీ దాయడం వల్ల కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.